వెంకట్రావు గారు ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సో మీలాగే అందరూ బాగుండాలి కదా. సో నవ్వేడేస్ ఏం జరుగుతుంది అని అంటే ఐస్ అంటే మనం ప్రపంచాన్ని చూడాలంటే ఐస్ కావాలి, దేన్ని చూడాలన్నా కానీ ఐస్ చాలా ఇంపార్టెంట్. సో అందం కూడా ఐస్ వల్ల వస్తుంది. రైట్ నౌ ఆ ఐస్ మీద ఎఫెక్ట్ పడి స్పెట్స్ యూస్ చేయడమో లేకపోతే లెన్స్ యూస్ చేయడమో, వాటిని ఎలా కాపాడుకోవాలి, ఈ స్క్రీన్ టైం ఎక్కువ అవడం కానివ్వండి, నిద్ర లేకపోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఐస్ మీద ఎఫెక్ట్ అవుతున్నాయి. బట్ కెమికల్స్ యూస్ చేస్తే కొంతమందికి పడట్లేదు, ఇంగ్లీష్ మెడిసిన్స్ కొంతమంది రిఫ్యూజ్ చేస్తున్నారు. బట్ వాళ్ళకి ఆర్గానిక్ వేలో హెల్తీ వేలో మెడిసిన్స్ని ఎవరైనా ప్రిఫర్ చేస్తే బాగుండు అని చెప్పేసి మన ఆడియన్స్ చూస్తున్నారు సార్. సో దీని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు కన్ను అనగానే రెండు ప్రధాన సమస్యలు. మొట్టమొదటిది, మన తెలుగు రాష్ట్రాల్లో 20% మందికి షుగర్ ఉంటా ఉంది. ప్రతి ఇంట్లో షుగరే, ఎవరికొరికి షుగర్ ఉంటుంది, కొంత నీళ్ళలో ఇద్దరికి ఉంటుంది. ఈ షుగరు 5 సంవత్సరాలు దాటి ఉంటే దాని ప్రభావం తప్పకుండా కంటి మీద పడుతుంది. కంటి లోపల సున్నితమైన పొర ఉంటుంది, దాన్ని రెటీనా అంటారు. ఆ రెటీనా పొర దెబ్బతిని మసకొచ్చి కొన్నిసార్లు పూర్తిగా కంటి చూపును కూడా కోల్పోతారు అశ్రద్ధ చేస్తే. ఓకే. కనుక ఒకటి షుగర్ వల్ల వచ్చే కంటి సమస్యలు చాలా అధిక శాతం. దీంతోపాటు రెండోది, ఇప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు క్లాసులో ఒకడికో ఇద్దరికో కళ్ళజోడు ఉండేది. ఇవాళ సగం మంది పైగా చిన్న పిల్లలకి ఏ స్కూల్కైనా వెళ్ళని సగం మంది పైగా కళ్ళజోడు ఉంటాం. ఒక్కలో ఇద్దరు కళ్ళజోడు లేకుండా ఉంటున్నారు. దీనికి ఒక కారణం వాట్సాప్లు ట్యాబులు ఈ వాడకం వల్ల స్క్రీన్ టైమింగ్ ఎక్కువ. దాంట్లో బ్లూ లైట్లు విడుదలవుతాయి. ఆ బ్లూ లైట్ వస్తుంది, మన కళ్ళను పాడు చేస్తుంది. ప్లస్సో మైనస్సో భూతద్దాలు వస్తాయి కొంతమందికి. కొంతమందికి వంశపారంపర్యంగా కూడా తల్లికి తండ్రికి మన ముందు తరాలలో కళ్ళజోడు ఉంటే, భూతద్దాల కళ్ళజోడు ఉంటే వీళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ షుగర్ ఉన్న వాళ్ళకి ఆ రెటీనా పొర దెబ్బతినటం ప్రారంభిస్తుంది. రెటీనా పొరలో రక్తనాళాలు ఉంటాయి. రక్తనాళాలు మూసుకుపోవచ్చు, రక్తనాళాలు చిట్లచ్చు, ఆ రెటీనా పొర ఊడిపోతుంది. దీన్ని షుగర్ ఉన్న వాళ్ళకి జరిగే ప్రక్రియని డయాబెటిక్ రెటినోపతి అంటారు. ఓకే. ఈ డయాబెటిక్ రెటినోపతి ఎలా గమనించాలంటే, షుగర్ ఉన్న వాళ్ళు ప్రతి సంవత్సరము తప్పనిసరిగా కంటి పరీక్ష చేయించుకోవాలి. నేను బిజీ చేయించుకోనంటాం కాదు. కంటి పరీక్ష అంటే ఏదో కళ్ళజోడు పెట్టి చూడటం కాదు, కంట్లో చుక్కలు వేయించుకోవాలి, కంటి పాపను వెడల్పు చేయాలి. కంటి పాపను వెడల్పు చేసి లోపల పరీక్ష చేస్తేనే సక్రమంగా జరిగినట్టు. ఓకే. ఏమవుతుంది, కంటి పాప వెడల్పు చేస్తే ఆ రోజంతా పోయినట్టే. చుక్కలు వేయాలి, చుక్కలు వేసిన తర్వాత కంటి పాప మళ్ళీ మనకు ఒరిజినల్ సైజుకి వచ్చేదాకా మసకగా ఉంటుంది. అందువల్ల సమయం కొంత ఒక రోజు వెచ్చించవలసిన అవసరం ఉంటుందని బిజీగా ఉన్న వాళ్ళు వద్దులేండి చుక్కలు వేయకుండా చూసేయండి అంటారు. చుక్కలు వేయకుండా చూడటం కష్టం. ఇలా రెటీనా పొర దెబ్బతింటుంది అని అనగానే తొలి దశలో గుర్తించాలి. దానికి ప్రస్తుతం లేజర్లు అందుబాటులో వచ్చినాయి. ఆ రెటీనా పొర ఊడిపోతే దాన్ని మళ్ళీ అతికించడానికి ఆపరేషన్లు ఉన్నాయి. దీనికి రెటీనాకు ప్రత్యేకంగా సర్జన్లు ఉన్నారు. కంటిలో కూడా మళ్ళీ సూపర్ స్పెషాలిటీ ఉంది. కంటి డాక్టర్లో రెటీనా మాత్రమే చూసేవాళ్ళు ఉన్నారు. మళ్ళీ రెటీనా మెడికల్ రెటీనా, సర్జికల్ రెటీనా అంటే ఈయన లేజర్లే వేస్తాడు. మెడికల్ రెటీనా ఆయన, సర్జికల్ రెటీనా అంటే ఊడిపోయిన రెటీనా అతికిచ్చాయి. ఇది చాలా సహజ సిద్ధమైన సమస్య. నా స్నేహితులు కొద్దిమంది అశ్రద్ధ చేసి ఆ రెటీనా ఊడిపోయి పూర్తిగా కంటి చూపును కోల్పోయారు. అది తీవ్రమైన నిర్లక్ష్యం వల్ల అలా జరిగింది. ఇలాంటి వారికి మనము ఇంగ్లీష్ మందులు ఏమీ లేవు, ఏ మందు వేసినా కూడా ఉపయోగపడదు. ఇప్పుడు దాకా లేజర్ నమ్ముకున్నాం, ఆపరేషన్ నమ్ముకున్నాం. ఇటువంటి లేదు, ముందు జాగ్రత్తగా ఏమైనా మందులు ఉన్నాయంటే కెమికల్తో చేసే ఇంగ్లీష్ మందులు ఏమీ లేవు. అటువంటి తరుణంలో లీ ఫార్మా కంపెనీ వారు ఒక హెర్బల్ ఔషధాన్ని తయారు చేశారు. ఓకే. దీని పేరు డి మ్యాక్యులా. ఇది ఒక చిన్న గొట్టం,
ఇది షుగర్ 5 సంవత్సరాలు అయింది మీకు షుగర్ వచ్చి, ముందుగానే వాడేయచ్చు. ఇది 3 నెలలు, ఉదయం ఒకటి రాత్రి ఒకటి వరుసగా 3 నెలలు వాడితే ఆ రెటీనా పొర దెబ్బతినకుండా కాపాడుతుంది. ఓకే. రెటీనా పొర దెబ్బతినదు, రెటీనాలో ఉండే రక్తనాళాలు డ్యామేజ్ అవ్వవు, రక్తనాళాలు చిట్లవు, ముసుపోవు, రెటీనా పొర ఊడదు. ఆ విధంగా ఇది రెటీనాకి శ్రీరామ రక్ష లాంటిది. 3 నెలల కంటే ఎక్కువ వాడినా కూడా దీంట్లో నష్టం ఏం లేదు. అట్లాగే ఇప్పటికే మేము రెటీనాకి లేజర్ చికిత్స చేయించుకుంటున్నాం, రెటీనాకి ఆపరేషన్ చేయించుకున్నాం, వాడచ్చా అంటే వాళ్ళు కూడా వాడచ్చు. కాకపోతే రెటీనా పొరకి లేజర్లు వాడుతున్న వాళ్ళు, లేజర్ చేయించుకున్న వారు, పొర ఊడిపోయి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఎక్కువ కాలం వాడాలి. ఇది 1 సంవత్సర కాలం వాడినా కూడా నష్టం లేదు. ఉదయం ఒకటి రాత్రి ఒకటి 1 సంవత్సరం పాటు వాడచ్చు. దీంట్లో ఏముంటాయి, అన్ని ప్రకృతిలో లభించే కెమికల్స్ ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. మీరు షుగర్కి, బీపీకి, గుండె జబ్బుకి మందులతో పాటు దీన్ని కూడా వాడుకోవచ్చు, నష్టం లేదు, రియాక్షన్ రావు. దీంట్లో అశ్వగంధ ఉంటుంది, ఆయుర్వేద మందు, షల్లాకి ఉంటుంది, ఆవు నెయ్యి ఉంటుంది, విటమిన్ ఏ, విటమిన్ ఈ ఉంటుంది, త్రిఫల అంటే తానికాయ, కరక్కాయ, ఉసిరికాయ, వీటితో పాటు మనం బిర్యానీలో వాడే కుంకుమ పువ్వు కూడా ఉంటుంది. ఓకే సార్. వీటన్నిటితో డీమ్యాక్యులాని తయారు చేశారు. ఎటువంటి కెమికల్స్ లేకుండా ప్రకృతి పరంగా వృక్ష సంపద నుంచి తయారు చేసిన వాటితో దీన్ని డయాబెటిస్ రోగులకు ఒక వరం లాంటిది. నా సలహా ఏంటంటే, మీకు షుగర్ ఉంది కదా, 5 ఏళ్ళ నుంచి ఉంది, ఎందుకు అది డ్యామేజ్ అయ్యే వరకు ఆగటం ఎందుకు, ప్రతి సంవత్సరం 3 నెలలు వాడేసేయండి, దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, నాకు ఈ మధ్య కాలంలో కంటికి మసక వచ్చింది. ఏమో కళ్ళజోడు మీద ఏమన్నా దుమ్ము ఉందని తొడవటం మొదలుపెట్టి, తుడిచినా సరిగ్గా కనపట్లేదు, చదవాలంటే అక్షరాలు సరిగ్గా కనపట్లేదు. సరే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే, మీకు ఇప్పుడిప్పుడే శుక్లాలు ఏర్పడుతున్నట్టు ఉన్నాయండి, అందుకే ఈ మసక వచ్చింది, అందుకనే కనపట్లేదు అన్నారు. సరే ఎట్లుందా అనేసి, ఇది ఉంది కదా అని ఇది వాడటం మొదలుపెట్టాను. 15 రోజులు వాడగానే నాకు మసక ఏదైతే ఉందో పోయింది. అయితే 3 నెలలు వాడాలి కనుక వాడుతున్నాను నేను, పొద్దున ఒకటి రాత్రి ఒకటి వరుసగా వాడుతున్నాను. అందువల్ల నా ప్రత్యక్ష అనుభవంలో మసకగా ఉండే కళ్ళల్లా చక్కగా కనపడుతున్నాయి. గుడ్. కనుక ఎవరికో వాడటం కాదు, నేనే వాడాను కనుక నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఇక కళ్ళజోళ్ళు వ్యవహారం. కళ్ళజోడు ఉంది, కొంతమంది ఆడపిల్లలు ఆడి కళ్ళజోడు ఉంటే సోడాబుడ్డి అద్దాలంటారు, ఏం చేసుకోని అంటారు. దానికి కొన్ని ప్రత్యేక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. లాసిక్ సర్జరీ అంటారు, LASIK. దాని ద్వారా ఈ భూతద్దాలు లాంటి కళ్ళజోడు లేకుండా కూడా చేసే అవకాశం ఉంది. ఉన్న పవర్ పెరగకుండా, అది మైనస్ అయినా ప్లస్ అయినా పెరగకుండా ఉండాలంటే ఇది వాడితే పెరగదు. కనుక పిల్లలకి ఎవరికైనా కళ్ళజోడు ఉంటే సైట్ పెరగకుండా ఉపయోగపడుతుంది. దీన్ని పిల్లలైనా కూడా 12 ఏళ్ళు దాటిన వాళ్ళు రోజుకు 2 వాడచ్చు. చిన్న పిల్లలు అయితే రోజు 1 వాడితే సరిపోతుంది. ఆ విధంగా ఇది ఉపయోగపడుతుంది. ఇక కంప్యూటర్ నిపుణులు రోజుకి 8 గంటల నుంచి 12 గంటలు కంప్యూటర్ మీద కూర్చుంటారు. కంప్యూటర్ నుంచి, వాట్సాప్ నుంచి, అన్నిటి నుంచి, ఉపకరణాల నుంచి వచ్చేది ఏంటంటే బ్లూ లైట్. ఆ బ్లూ లైట్ మన కంటిని దెబ్బతీస్తుంది. అందుకని కంటి డాక్టర్లు ముద్దుగా ఒక పేరు పెట్టుకున్నారు, దీన్ని కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అని పెట్టారు. అంటే కంటి చూపు తగ్గిపోయి మసక రావటాన్ని కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అని పెట్టుకున్నారు. కనుక అధికముగా వాట్సాప్లు వాడేవాళ్ళు, ట్యాబులు వాడేవాళ్ళు, కంప్యూటర్లు వాడేవాళ్ళు తప్పనిసరిగా ముందుగానే 1 సంవత్సరంలో 3 నెలలు వాడేస్తే గొడవే లేదు, మీకు ఎటువంటి కంటి సమస్య లేకుండా ఉంటుంది. కొంతమంది కంటి నుంచి నీళ్లు కారుతానే ఉంటాయి. అవును సార్. అకారణంగా నీళ్ళు కారుతానే ఉంటాయి. ఒకళ్ళకేమో అధికంగా కారుతుంటే, కొంతమంది కళ్ళు పొడిగా ఉంటాయి, కళ్ళు డ్రై అయిపోతాయి. ఇంకా కొంతమందికి దురద, ఎప్పుడూ నలుపుకుంటూ ఉంటారు, కళ్ళు దురద. ఇంకా కొంతమందికి తాగినవాడికి లాగా ఎర్రగా అయిపోతాయి కళ్ళు, ఎర్రగా కళ్ళు ఉంటాయి, నిద్రపోలేదా అంటారు, ఏమన్నా దుమ్ము పడిందా అంటారు, ఎర్రగా కళ్ళు రెడ్నెస్ ఉంటుంది. ఆ విధంగా ఇటువంటి సమస్యలు కూడా ఇది బాగా పనికొస్తుంది. మనకు కంటిలో శుక్లాలని వయసు పెరిగిన తర్వాత వస్తాయి, 60 ఏళ్ళు దాటినాక వస్తాయి. శుక్లాలు త్వరితగతిన క్యాట్రాక్ట్ రాకుండా ఉపయోగపడుతుంది. కంటి లోపల నీరు ఉంటుంది, ఆ కంటి లోపల నీటి పీడనం పెరిగినప్పుడు దాన్ని నీటి కాసులు అంటారు, గ్లాకోమా అంటారు. అది కూడా త్వరితగతిన రాకుండా ఉపయోగపడుతుంది.
కొంతమంది పేషెంట్లు అయితే ఇది వాడిన తర్వాత నాకు ఫోన్ చేస్తారు. ఓకే. సార్ మీరు చెప్పారు వాడాము, అంతకుముందు మేము వార్తాపత్రిక న్యూస్ పేపర్ చదివేవాళ్ళము, హెడ్డింగ్లు నేను చదివేవాడిని, మా మనం పిలిచి రై ఈ లోపల ఉన్న మ్యాటర్ నువ్వు చదవరా అని చిన్న అక్షరాలు మనవడు, పెద్ద అక్షరాలు తాత. ఓకే. ఈ వాడిన తర్వాత 3 నెలలు అయినాక మా మనవడితో పని లేదు, న్యూస్ పేపర్ నేనే చదువుకుంటున్నా, ఆ హెడ్డింగులు నేనే, మ్యాటర్ నేనే చదువుకున్నా, బ్రహ్మాండంగా పనిచేస్తున్నాను డాక్టర్ గారు, మీకు ధన్యవాదాలు అని చెప్పారు. ఓకే. ఆ విధంగా ఈ డీమ్యాక్యులా వాడిన వాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, వివిధ రకాల సమస్యలు కంటికి ఉన్నవారు, ఒక మాటలో చెప్పాలంటే కంటిలో వచ్చే సర్వరోగాలకు సర్వరోగ నివారణి కంటికి ఆ విధంగా ఉపయోగపడుతుంది. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను, ఇది వాడాను, నాకు ఎంతో ఆనందంగా ఉంది. వాళ్ళ కళ్ళు చక్కగా కనపడుతున్నాయి, ఆ శుక్లాలు అప్పుడిప్పుడే వస్తున్నాయి అన్నారు. అది ఒక 10 ఏళ్ళు రాకుండా కాపాడగలిగితే బాగుంటుంది. నేను కూడా ఒక నిర్ణయం తీసుకున్నాను, ప్రతి సంవత్సరం ఓ 3 నెలల పాటు పొద్దున రాత్రి ఒక 3 నెలలు అంటే 180, నెలకు 60 చొప్పున 180 సంవత్సరాన్ని వాడితే ఒక 10 ఏళ్ళ దాకా శుక్లాలు రాకుండా కాపాడుకోవచ్చు అని నా ఆశ. ఇది కొత్తగా వచ్చింది. ఈ మందుల షాపులో అంత త్వరగా దొరికే అవకాశం లేదు. వాడు కెమికల్ మందులు అమ్ముతాడు, కానీ ఇట్లాంటి హెర్బల్ మందులు అమ్మే పరిస్థితి వాళ్ళ మందుల షాపులో వాళ్ళకి లేదు. కంపెనీ వారిది, లీ ఫార్మా కంపెనీ వారు lehealthdomain.com అనే వెబ్సైట్లో ఆర్డర్ పెట్టి తెచ్చుకోవచ్చు. మనము భవిష్యత్తులో రసాయనాలతో తయారు చేసే మందులు దీర్ఘకాలిక వ్యాధులకు వాడకుండా ప్రకృతి ప్రసాదించిన హెర్బల్ మందులు, ఆయుర్వేద మందులతోనే మనం చికిత్సా విధానాలు ఉండేలా నా వంతు కృషిగా మరి ప్రజలలో అవగాహన తెచ్చే కార్యక్రమంలో భాగంగా నా ఫోన్ నంబర్లు మీకు ఇస్తున్నాను. ప్రతిదానికి దీర్ఘకాలిక వ్యాధులకు కెమికల్ మందులు అవసరము లేదు. షూర్. సో మన కళ్ళని మనం ఆర్గానిక్ వేలో వితౌట్ ఎనీ కెమికల్స్ యూస్ చేయకుండా సో న్యాచురల్ పద్ధతిలో క్యూర్ చేసుకోవడానికి డెఫినెట్గా మన మెడిసిన్స్ని ప్రిఫర్ చేస్తే బాగుంటుందనే సందేశాన్ని మనం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. సో గైస్ చూస్తున్నారు కదా, ఇఫ్ ఇన్ కేస్ మీకు కూడా ఐస్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అంటే మాత్రం డెఫినెట్గా డాక్టర్ గారు చెప్పింది మెడిసిన్స్ ఒకసారి ట్రై చేయండి. సో ఒకవేళ మీరు డాక్టర్ గారితో మాట్లాడాలి, మెడిసిన్స్కి సంబంధించి మీకు ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలి, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే మాత్రం మీరు డెఫినెట్గా డాక్టర్ గారికి ఫోన్ చేసి మాట్లాడవచ్చు. నేను డాక్టర్ గారి నెంబరు ఇస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ప్రోడక్ట్ కావాలి అంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు డోర్ డెలివరీ చేస్తారు. అండ్ వెబ్సైట్లో కూడా ఎవరైనా పర్చేస్ చేయాలి అని అనుకుంటే మాత్రం నేను వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. సో ఏం మాత్రం లేట్ చేయకుండా, మన హెల్త్ని మనం ఇగ్నోర్ చేస్తే డెఫినెట్గా మనమే లాస్ అవుతాం. కాబట్టి ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే మీరు మెడిసిన్స్ని పర్చేస్ చేసి యూస్ చేయడం కూడా స్టార్ట్ చేయండి. యూస్ చేసిన తర్వాత కూడా మీకు రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది డాక్టర్ గారితో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్.